సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక పడింది. సుల్తానాపూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్లో ఉదయం అల్పాహారం సమయంలో చట్నీలో ఎలుక కనిపించింది. పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడింది. అందులో అటూ ఇటూ తిరగడాన్ని చూసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక పడింది. సుల్తానాపూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్లో ఉదయం అల్పాహారం సమయంలో చట్నీలో ఎలుక కనిపించింది. పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడింది. అందులో అటూ ఇటూ తిరగడాన్ని చూసిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక కనిపించింది. సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్లో ఉదయం అల్పాహారం సమయంలో చట్నీలో ఎలుక కనిపించింది. పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడింది. అందులో అటూ ఇటూ తిరగడాన్ని చూసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక పడింది. సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్లో ఉదయం అల్పాహారం సమయంలో చట్నీలో ఎలుక కనిపించింది. దీనిపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో ఉన్నటువంటి జేఎన్టీయూ కాలేజ్ క్యాంపస్ లో ఉదయం విద్యార్థులు టిఫిన్ చేసేటువంటి సమయంలో ఒకసారిగా కూడా చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది. ఆ ఎలుక అంటే ఆ చట్నీ పాత్ర మూత తెరిచి ఉండడంతో ఆ ఎలుక దాంట్లో వచ్చి పడింది. బతుకున్నటువంటి ఎలుక వచ్చి పడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా కూడా భయాందోళనకు గురయ్యారు. వారు టిఫిన్ చేయకుండానే క్లాసులకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ జేఎన్టీయూ క్యాంపస్ లో గత 4-5 రోజుల క్రితం కూడా విద్యార్థులు హాస్టల్లో సరిగా భోజనం సరిగా ఉండడం లేదు, నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని చెప్పి విద్యార్థులు ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇటు యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా భోజనం పెట్టేటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, ఇద్దరు కూడా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మాత్రం పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకు బయట నుంచి తీసుకొచ్చేటువంటి ఫుడ్ కూడా అనుమతించకపోవడంతో విద్యార్థులు పస్తులతోటి అంటే పస్తులు ఉండి క్లాసులు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ లోనికి క్యాంపస్ లోనికి రానియకుండా ఇటు సెక్యూరిటీ సిబ్బంది అయితే అడ్డుకుంటున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.